Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో మీకు చీరాల కంప్లీట్ టూర్ ప్లాన్ ఇచ్చేస్తాను. సో ఇది 2-day ట్రిప్, చీరాల 2-day ట్రిప్. మీకు 1-day ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు చీరాలలో ఉన్న బీచెస్ అండ్ అక్కడ దొరికే ఫేమస్ ఫుడ్ లైక్ బాదం మిల్క్ అండ్ స్వీట్ సమోసా, అక్కడ చేసే స్పెషల్ ఫుడ్ వడలు అండ్ అక్కడ ఇంకా దొరికే ఏమేమి స్వీట్స్ దొరుకుతాయో అండ్ అవన్నీ చెప్తాను. అండ్ ఆల్సో అక్కడ మనకి ఫిష్ ఎలా కొనాలి అండ్ ఎక్కడ మార్కెట్ ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది అనేసి కూడా డీటెయిల్స్ అన్నీ ఇస్తుంటాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను సూర్యలంక బ్లాగ్ కూడా చేశాను. యాక్చువల్గా మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి సూర్యలంక వెళ్ళాము. సూర్యలంక నుంచి నెక్స్ట్ డే చీరాల విజిట్ చేశాము. సో సూర్యలంకలో ఒకవేళ మీరు సూర్యలంక ప్లాన్ చేద్దాం అనుకుంటే ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మేము మార్నింగ్ సూర్యలంకలో బ్రేక్ఫాస్ట్ చేసి వడరేవు బీచ్కి స్టార్ట్ అయ్యాము. అది చీరాల్లోనే ఉంటుంది. సో సూర్యలంక బీచ్ నుంచి వడరేవుకి అరౌండ్ 22 కిలోమీటర్స్ చూపిస్తుంది మ్యాప్స్లో. బట్ ఆ రూట్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే అది ఊర్లో నుంచి చూపిస్తుంది. సో మెయిన్ రోడ్ నుంచి వెళ్ళండి, ఒక 5 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ అది బెస్ట్ రూట్. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటే హ్యాపీగా మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయి అరౌండ్ 6 hours జర్నీ ఉంటుంది. సో 10 or 11 ఆ టైంకి మీరు చీరాల రీచ్ అయిపోతారు. అండ్ ఆల్సో ఒకవేళ మీరు బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే నేను ముందు చెప్పినట్టు ట్రైన్లో కూడా జర్నీ చేయొచ్చు. హైదరాబాద్లో ఈవినింగ్ స్టార్ట్ అయితే మార్నింగ్ 6 వరకు చీరాల రీచ్ అయిపోతారు. అక్కడ నుంచి ఆటో ఆర్ క్యాబ్లో మీరు బీచ్ వరకు రీచ్ అయిపోవచ్చు. చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ అక్కడ రిసార్ట్స్ ఓపెన్ ఉన్నాయా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కిడ్స్ని అలౌ చేస్తున్నారా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేను అవన్నీ నోట్ చేసుకున్నాను. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో ఎండ్లో మీకు క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మేము అరౌండ్ 10 or 10:30 ఆ టైంకి మేము వడరేవు బీచ్కి రీచ్ అయ్యాము. సో మీరు రైట్ సైడ్లో చూస్తున్నట్టయితే అదంతా ఫిష్ మార్కెట్. అక్కడ మీకు అన్ని ప్రాన్స్ అయినా, ఫిష్ అయినా, లేకపోతే క్రాబ్ అయినా ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఈ మార్కెట్లో మాత్రం రెగ్యులర్ ప్రైజెస్ ఉంటాయి, మనకి హైదరాబాద్లో ఎలా ఉంటాయో అలానే అనిపించింది నాకైతే. అండ్ మీకు తక్కువ రేట్లో దొరకాలంటే మాత్రం వాళ్ళు సీలోకి వెళ్ళి వచ్చే టైమింగ్స్లో మాత్రం అక్కడ ఒక పెద్ద మార్కెట్ లాగా ఉంటుంది. సో అక్కడ ఆక్షన్ లాగా అమ్ముతూ ఉంటారు. ఒకవేళ మీరు ఎక్కువ మంది వెళ్ళారంటే అది అక్కడ కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే అది చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. సో మేము కూడా అక్కడే తీసుకున్నాము. అది వచ్చేసి మార్నింగ్ 6 o'clockకి అవైలబుల్ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ 3 o'clockకి అవైలబుల్ ఉంటుంది. ఈ మధ్య తుఫాన్ వల్ల చాలామంది సముద్రంలోకి వెళ్ళడం ఆపేశారు. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ కన్ఫామ్గా కనుక్కోండి, 3 o'clockకి ఉందంటేనే 3 o'clockకి రండి. మేము వెళ్ళిన రోజు 3 o'clockకి లేకుండే, నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి ఉంది. సో మేము మార్నింగ్ 6 o'clock వచ్చేసి పర్చేస్ చేసాము. అండ్ బీచ్ మెయింటెనెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. నాకు అసలు పర్సనల్గా బీచ్ అసలు నచ్చలేదు. కాకపోతే అక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అసలు ఆ బోట్స్ అన్నీ సీలోకి వెళ్తుంటే అది వచ్చేసి చాలా బాగుండే. అండ్ అక్కడ కలర్ఫుల్ బోట్స్ అన్నీ కనిపించాయి. అక్కడ కొన్ని పిక్స్ దిగి ఉండే. అండ్ వాళ్ళు బోట్స్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ బీచ్ లోపల వ్యూ అయితే బాగుంది, బట్ బీచ్ మెయింటెనెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. అండ్ ఎవరికైనా ఫిష్ స్మెల్ పడదంటే కంపల్సరీ అసలు ఆ బీచ్కి వెళ్ళకండి, ఎందుకంటే చాలా అంటే చాలా దారుణంగా స్మెల్ ఉంటుంది. కంప్లీట్ ఫిష్ మార్కెటే వడరేవు బీచ్ అంటే. అండ్ మేము వెళ్ళిన రోజు అక్కడ షూటింగ్ జరుగుతుండే, ఏదో మూవీ షూటింగ్ జరుగుతుండే. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉంటుందంట. సో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, పెద్దగా షూటింగ్ జరుగుతుందని కూడా ఎక్కువ పట్టించుకోలేదు. డైలీ షూటింగ్స్ అవుతుంటాయంట, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతూ ఉంటాయంట ఆ బీచ్లోనే. సో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
అక్కడ కొన్ని డీటెయిల్స్ కనుక్కొని ఇంకా రూమ్కి రీచ్ అయిపోయాము. మీరు ఒకవేళ చీరాలలో స్టే చేయాలనుకుంటే రూమ్స్ అయితే ముందుగానే బుక్ చేసుకోండి. వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ ఫేమస్ అంటే సీ బ్రిడ్జ్ రిసార్ట్, ఇంకా కొత్తగా రివియారా అని స్టార్ట్ అయింది, 2 months బ్యాక్ స్టార్ట్ చేశారంట. మేము పామ్ బీచ్ రిసార్ట్ అని పక్కనే ఒకటి ఉంటే బుక్ చేసుకున్నాండి. రిసార్ట్ ఓకే ఉంది. అండ్ చెక్ ఇన్ చేశాక ఇంకా లంచ్ కోసం చెక్ చేస్తుంటే సీ బ్రిడ్జ్లో అయితే లంచ్ అండ్ డిన్నర్ 2 అడిగాము. రెండింటికి వాకిన్ లేదని చెప్పాడు. వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళకి సరిపోదని చెప్పేసి అన్నట్టు చెప్పాడు. సో మేము రివియారాలో లంచ్కి వెళ్ళాము. సీ బ్రిడ్జ్ రివియారా వచ్చేసి బీచ్కి ఆపోజిట్లో ఉంటాయి. మధ్యలో ఒక రోడ్ ఉంటుంది. రోడ్ క్రాస్ చేయగానే మీకు బీచ్ అనేది వస్తుంది అనమాట. సో అందుకే ఎక్కువ అక్కడ ఉండడానికి ట్రై చేస్తారు. లంచ్ చేశాక ఇంకా బీచ్కి వెళ్ళి కొన్ని పిక్స్ దిగాము. టెంపరేచర్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బీచ్కి వచ్చాము. సో బీచ్లోనే ఇంకా వాటర్లో ఒక 2 to 3 hours అలా ఉన్నాము. అండ్ నాకైతే పర్సనల్గా సూర్యలంక బీచ్ నచ్చింది. ఎందుకంటే అక్కడ వేవ్స్ అనేది అంత ఫోర్స్ఫుల్గా రావట్లేదు. అండ్ బీచ్ కూడా బాగుండే, అంటే మనం నిల్చొని ఉన్నా కూడా శాండ్ అయితే అంత లోపలికి వెళ్ళిపోవడం అలా ఏం లేదు. బట్ చీరాల బీచ్ వచ్చేసి వేవ్స్ అయితే చాలా ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి. అండ్ శాండ్ కూడా ఎందుకో ఒక దగ్గర లోతుగా ఉంది, ఒక దగ్గర హైట్లో ఉంది. బట్ ఎంజాయ్ చేయొచ్చు. మేము రాంపురం బీచ్కి వెళ్ళాము. ఈ రామపురం బీచ్ వచ్చేసి చాలా బాగుందని చెప్పొచ్చు. వాడ్రేవ్ బీచ్ కంటే రామపురం బీచ్లో మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ఈవినింగ్ అయితే మీకు లైట్స్ అయితే ఏమి ఉండవు. సో 5-6 ఆ టైం వరకు అయితే పర్లేదు. లైట్ ఉన్నంత వరకు మీరు బాగానే ఎంజాయ్ చేయొచ్చు ఈ బీచ్లో కూడా. ఈవినింగ్ 5 ఆ టైంకి చీరాల వెళ్ళిపోయాము. మెయిన్గా చీరాలలో మేము వచ్చేసి మునీర్ బాబా స్వీట్ సమోసా, ఇంకా పుల్లయ్య బజ్జీ, ఇంకా బాదం మిల్క్ ఇవన్నీ ట్రై చేద్దామని వెళ్ళామన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళాక ఫస్ట్ 5 o'clockకి మునీర్ బాబా స్వీట్ సమోసా క్లోజ్ చేస్తారనేసి అక్కడ ఒక వీడియోలో చూసుండే. సో అక్కడికి వెళ్ళాక అడిగామన్నమాట. సో బట్ అన్ఫార్చునేట్లీ ఆయన మార్చ్ ఆర్ ఏప్రిల్లో చనిపోయారంట. సో అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అది ఆ స్వీట్ చేయడం మానేశారంట. బట్ సిమిలర్గా పక్కనే ఒక అతను సేమ్ స్వీట్ సమోసా ఇంకా హాట్ సమోసా అని అమ్ముతున్నారు. మేము అది టేస్ట్ చేసాము, పర్లేదు బాగానే ఉంది అది కూడా. నెక్స్ట్ పుల్లయ్య బజ్జీ తిందామనేసి వెళ్ళాము. బట్ ఆయన కూడా 4 days ఊర్లో లేరంట, ఊరు వెళ్ళారని చెప్పారు. సో కొంచెం డిసప్పాయింట్ అయి ఉండే. బట్ ఇంకా సరే అనుకొని బాదం మిల్క్ దాదామని వెళ్ళాము. అక్కడ లక్ష్మీనాని బాదం మిల్క్ అనేసి అతను అమ్ముతారు. అది ఆల్మోస్ట్ 20 years నుంచి ఉందంట ఆ షాపు. అక్కడ చాలామంది వచ్చి అది బాదం మిల్క్ తాగుతున్నారు. సో మేము ట్రై చేసాము. అక్కడ 2 kinds ఆఫ్ డ్రింక్స్ అమ్ముతున్నారు. ఒకటి వచ్చేసి బాదం మిల్క్, నెక్స్ట్ ఒకటి హెల్త్ డ్రింక్ అనేసి. నాకు హెల్త్ డ్రింక్ నచ్చింది. ఈ ప్లేసెస్ అన్ని లొకేషన్ వచ్చేసి మీకు దర్బార్ రోడ్ SBI బ్యాంక్ లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోండి. ఆ లైన్లో వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు ఈ బాదం మిల్క్ కనిపిస్తుంది. దాని తర్వాతనే మీకు పుల్లయ్య బజ్జీ ఉంటుంది. దాని తర్వాత మీకు ఈ సమోసా అనేది అమ్ముతున్నారు. అండ్ అలా అక్కడే మీకు స్వీట్స్ అని ఇంకా మసాలా సోడా ఇవన్నీ కూడా అదే రోడ్లో కనిపిస్తాయి. ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు మీకు. ఇంకా ఇక్కడ జీడిపప్పు బాగా ఎక్కువ అమ్ముతారని చెప్పారు. సో వెంకటపాలెంలో చికెన్ సెంటర్ పక్కన అని చెప్పారు అడ్రస్. సో మేము అక్కడ వెంకటపాలెం ఊరు వెళ్ళాక అడిగితే చెప్పారు జీడిపప్పు ఎక్కడ అమ్ముతారనేసి. మీకు ఒకవేళ కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ రివియారాలో డిన్నర్కి అడిగాము. బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. సో ఇంకా మేమున్న రిసార్ట్లో డిన్నర్ చేసేసాము. ఆ డే ఇంకా అలా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ షాపింగ్కి వెళ్ళాం. అదే ఫిష్ మార్కెట్కి వెళ్ళాము.
అది వాడరేవ్ బీచ్కి 6 o'clock వరకు రీచ్ అయిపోయాము. అప్పుడు చూస్తే ఇంకా మార్కెట్ స్టార్ట్ అవ్వలేదు. యూజువల్గా అయితే 6కి స్టార్ట్ అవుతుందంట. సో అక్కడ ఒక అతన్ని అడిగితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన పట్టిన ప్రాన్స్ ఇంకా ఫిష్ ఉందని చెప్పేసి. సో అది ఒకసారి చూసాము. సో బట్ ఆయన చెప్పాడు మార్కెట్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్పాడు. ఇంకా అక్కడ ఎక్కువ ఆప్షన్స్ దొరుకుతాయని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా టైం ఉందని చెప్పేసి బీచ్కి వెళ్ళాము. బీచ్లో అప్పుడే బోట్స్ అన్నీ సముద్రంలోకి వెళ్తున్నాయి. మళ్ళీ వాళ్ళు చేపలు పట్టడం కోసము పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ అన్నీ వస్తుంటే అవన్నీ వాళ్ళ బోట్లోకి వేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళేటప్పుడే వాళ్ళు ఒక బాక్స్ తీసుకెళ్తున్నారు. పట్టిన ఫిష్ను అందులో బాక్స్లో వేసేసి వెంటనే ఐస్ వేస్తారంట. సో తుఫాన్ వల్ల చాలా రోజుల నుంచి వెళ్ళని వాళ్ళు కూడా ఆ రోజు వెళ్తుండే. సో అది కూడా చూసినాం కొద్దిసేపు. తర్వాత మార్కెట్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఒకవేళ మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళారంటే మాత్రం ఒక 10 members అలా ఉంటే డైరెక్ట్ అక్కడ ఫిష్ మార్కెట్లో ఆప్షన్ జరుగుతూ ఉంటుంది. ఫిషెస్, రకరకాల ఫిషెస్ అయినా ప్రాన్స్ అయినా ఒక కుప్పలాగా ఉంటుంది. సో సపోజ్ ఒకవేళ మీరు తినగలుగుతారని అంటే డైరెక్ట్ ఆప్షన్లో కొనేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. లైక్ 800, 900 అలా దొరికేస్తుంది. లేదు అక్కడ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేస్తే మాత్రం వాళ్ళే కొనుక్కుంటారు అక్కడ ఉండేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు కొనుక్కోండి. మీకు బార్గెన్ రాకపోతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఫిష్ క్లీన్ చేసేవాళ్ళు, ప్రాన్స్ క్లీన్ చేసేవాళ్ళు అక్కడ ఉంటారు. మనం అక్కడ కనిపించగానే వాళ్ళే వచ్చేసి మన నుండి వాళ్ళే బేరం చేస్తారు హ్యాపీగా. సో మనకంటే చాలా బెటర్ వాళ్ళు బేరం చేస్తారు. ఎందుకంటే మన ఫిష్ క్లీనింగ్ అయినా ప్రాన్స్ క్లీనింగ్ అయినా వాళ్ళకి వెళ్తుంది కాబట్టి. సో వాళ్ళది ఒక సపరేట్ అన్నమాట. ఈ ఫిష్ అయినా ప్రాన్స్ అయినా మీరు ఏదైనా కొనుక్కున్న తర్వాత వాళ్ళు క్లీన్ చేస్తారు. దాని తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా మీరు కుక్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళే క్లీన్ చేసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కుక్ చేస్తారు. అక్కడ నుంచి మీరు కావాల్సిన ప్లేస్కి తీసుకెళ్ళిపోవచ్చు. మీకు వాడరేవ్ బీచ్ తర్వాత మీరు సపోజ్ రామాపురం బీచ్కి వెళ్తున్నట్టయితే ఫిష్ క్లీన్ చేయించుకొని మీరు సిలిండర్ తెచ్చుకుంటే హ్యాపీగా అక్కడ కుక్ చేసుకోవచ్చు. లేదు అంటే వాళ్ళు కుక్ చేసి మనకు ప్యాక్ చేసి ఇస్తారు. అది మీరు హోటల్కి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చారంటే సేమ్ మీరు పర్చేస్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. లేదంటే రిటర్న్ అవుతున్నారు మళ్ళీ వేరే ప్లేస్కి అన్నప్పుడు మీరు ఐస్ బాక్స్ కొనుక్కోవచ్చు. ఐస్ బాక్స్ కొనుక్కొని మీరు ప్యాక్ చేయించుకొని కార్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు. అదన్నమాట డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మార్కెట్ స్టార్ట్ అయ్యాక అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి నెక్స్ట్ వస్తుంది, అది చూసేయండి. అండ్ అక్కడ మేము ఏం కొన్నామో అవన్నీ కూడా చూపిస్తాను. సో చూసేయండి అది కూడా. ఇవన్నీ కొని క్లీన్ చేయించి ప్యాక్ చేయించేసరికి మాకు 10:30, 11 అయిపోయింది. ఎందుకంటే మేము చిన్న రొయ్యలు తీసుకుంటే అవి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ వాళ్ళు అది చాలా కష్టపడుతూ క్లీన్ చేశారు. సో మీరైతే ఒకవేళ ఇష్టం ఉంటే తీసుకోండి, కొన్నే తీసుకోండి. బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసినందుకు కూడా అవి చాలా ఎక్కువ అడుగుతున్నారు. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసి చీరాల వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ కోసము. అక్కడ ఒక ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ బాగుండే, మీకు ఫోటో అటాచ్ చేస్తాను. ఆ ప్లేస్లో ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్ హెవీ బ్రేక్ఫాస్ట్ మేము మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మసాలా సోడా తాగాము.
నెక్స్ట్ ఇంకా అక్కడ స్వీట్స్ ఫేమస్ అని చెప్పేసి పట్టాభి స్వీట్ షాప్ అని ఒకటి ఉంటుంది. అక్కడ అసలు ఎంత క్యూ ఉందంటే ఫుల్ రష్ ఉంటుంది, డైలీ అలానే ఉంటుందంట. మేము అక్కడ వచ్చేసి బాదుషా, హల్వా, ఇంకా జీడిపప్పు పాకం కొన్నాము. 3 బాగున్నాయి టేస్ట్, బట్ నాకు అన్నిట్లో వచ్చేసి బాదుషా బాగా అంటే బాగా నచ్చింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. రిటర్న్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి మధ్యలో నర్సరావుపేట వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది, 2 అయిపోయింది అనుకుంటా. అక్కడ ఇంకొక ఛానల్లో మేము ఫేమస్ బిర్యానీ పాయింట్ ఒకటి చూసిండే, అక్కడ బిర్యానీ ట్రై చేసినాం, అది కూడా బాగుంది. ట్రై చేయండి మీరు ఒకవేళ ఆ ప్లేస్లో ఆ టైంలో ఉంటే. ఈవినింగ్ సన్సెట్ టైంకి మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాము. బ్యూటిఫుల్ ఉండే సన్సెట్. ఇప్పుడు మీకు ఉన్న క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. సూర్యలంకలో కిడ్స్ ఇంకా పెద్దవాళ్ళని అలౌ చేస్తారా అని ఒకళ్ళు అడిగారు. అక్కడైతే ఒక హోర్డింగ్ మీద పెట్టారు 60 తర్వాత ఉన్న ఏజ్ వాళ్ళని అలౌ చేయమని చెప్పేసి. బట్ ఆ రూల్ ఎంతవరకు ఫాలో అవుతున్నారో తెలీదు, ఎందుకంటే నేను ఏజ్డ్ వాళ్ళని కూడా చూసాను ఆ బీచ్లో. అండ్ అక్కడ ఫుడ్ వచ్చేసి మీరు హరిత రిసార్ట్లో ఉంటే ఒకళ్ళు అయితే బస్సులో వచ్చారు హైదరాబాద్ నుంచి, వాళ్ళైతే సిలిండర్ తెచ్చేసుకొని అక్కడే హరిత రిసార్ట్లో కుక్ చేసుకుంటున్నారు. సో అదైతే ఒక ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు కరోనా అని చెప్పేసి బయట ఫుడ్ ప్రిఫర్ చేయకపోతే మీరు అలా చేయొచ్చు. అండ్ మీకు చీరాలలో ముందుగా చెప్పినట్టే మీకు ఫుడ్ అయితే వాళ్ళు మన ముందే కుక్ చేస్తారు, లేదు అంటే మీరు సేమ్ అక్కడ కూడా కుక్ చేసుకోవచ్చు. అండ్ ఆ బీచెస్లో అయితే మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి బీచ్ పక్కన. సో అది మ్యాటర్. రిసార్ట్స్ అయితే అన్నీ ఓపెన్ ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది ఆ ప్లేస్లలో. సో ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు అక్కడ. అండ్ మాకు రౌండ్ ట్రిప్ వచ్చేసి 700 కిలోమీటర్స్ వచ్చింది. మేము హైదరాబాద్ నుంచి సూర్యలంక వెళ్ళాము, మళ్ళీ అక్కడి నుంచి చీరాల, నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాము. ఒకవేళ మీరు బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే హైదరాబాద్లో ఈవినింగ్ ట్రైన్కి స్టార్ట్ అయిపోయి మళ్ళీ సేమ్ డే ఈవినింగ్ రిటర్న్ హైదరాబాద్ రావచ్చు. లేదు 2 డే ట్రిప్ అంటే ఈ వీడియో ఫాలో అవ్వచ్చు. లేదు మీకు ఇంకా టైం ఉంది, టైం స్పెండ్ చేయాలనుకుంటే సూర్యలంక కూడా విజిట్ చేయండి, ఆ బీచ్ కూడా చాలా బాగుంటుంది. సూర్యలంక బీచ్ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది అనేది కూడా వీడియో చేశాను, ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. And thank you so much for watching. Please subscribe to my channel for more interesting videos.